Hello, my name is Jannu Babu. I am from Vijayawada. In 6th తారీఖు నాకు యాక్సిడెంట్ అయింది తలకి. అది ఐసీయూలో ఉంచారు 5 డేస్, అంటే నైన్త్ వరకు ఉంచారు నన్ను ఐసీయూలోనే. ఆ తర్వాత నుంచి నాకు రియాక్షన్ వచ్చింది. తర్వాత డాక్టర్లు అనేవాళ్ళు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల డాక్టర్లు నన్ను మంచిగా చూసుకున్నారు. మంచిగా చూసుకుని ఇంజెక్షన్ ఇచ్చి, ఇగో ఈ చేతికి ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు, 3 పూటలే ఇస్తూ ఉంటారు మంచిగా. అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఒక 24 అవర్స్ మాత్రం నాకు నిద్ర రాలేదు. నిద్ర రాకపోయేసరికి నేను మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ అన్నారు, ఇంకా డాక్టర్ దానికి 2 ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు. సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నాకు మంచిగా నిద్ర వచ్చేసింది. మంచిగా ఇక అక్కడి నుంచి నాకు నిద్ర కూడా బాగానే పట్టింది. రోజు భోజనాలు మంచిగానే వస్తున్నాయి. 3 పూట్ల మంచిగా వీళ్ళు హోమ్ ఫుడ్ వాళ్ళు తెస్తున్నారు నాకు భోజనాలు. ఆ భోజనాలు బాగానే వస్తున్నాయి. తర్వాత మోషన్స్ కూడా బాగానే అవుతున్నాయి. అంతా బాగానే ఉంది. డాక్టర్స్ గురించి అయితే చెప్పడం అంటే, డాక్టర్స్ అంతా కూడా మంచిగానే చూసుకున్నారు నన్ను. అంతా డాక్టర్స్ అందరూ వచ్చి మంచి టైంకి చూసుకున్నారు, టైంకి తీసుకున్నారు, టైంకి ఇంజెక్షన్స్ ఇచ్చారు. అంతా టైంకి ఇచ్చేసారు నాకు. ఇది జరిగింది ఇప్పుడు దాకా నాకు. ఇవాళ 19వ తారీఖు, ఇవాళ నాకు డిశ్చార్జ్ చేసే రోజు అన్నారు ఇవాళ. హాస్పిటల్ స్టాఫ్ మాత్రం అయితే నాకైతే మాత్రం స్టాఫ్ చాలా బాగా నచ్చింది. ఏంటంటే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంటే నాకు అప్పుడు తెలియదు, రియాక్షన్ లేదు నాకు. అప్పుడు నేను అందరినీ కొడుతూ ఉన్నా. హాస్పిటల్ స్టాఫ్ మాత్రం మంచిగా నన్ను పట్టుకుని, కట్టేసుకుని మంచిగా చూసుకున్నారు. తర్వాత రియాక్షన్ కూడా బాగానే వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. మంచిగా చూసుకున్నారు నన్ను. తర్వాత మళ్ళీ క్లీనింగ్ అంటారా, ప్రతిరోజు పొద్దున, సాయంత్రం ప్రతిరోజు వస్తున్నారు. బాత్రూమ్ క్లీనింగ్ కానీ, మళ్ళీ రూమ్ క్లీనింగ్ కానీ మొత్తం అంతా మంచిగా క్లీన్ చేసుకుని వెళ్తున్నారు. థ్యాంక్ యూ. మెయిన్గా నన్ను ఇదంతా చేసింది డాక్టర్ ప్రమోద్ సార్. ప్రమోద్ సార్కి మాత్రం చాలా థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు నన్ను క్షేమంగా కాపాడినందుకు.